నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అందరికీ కూడా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈ మాసం ఫిబ్రవరిలో వచ్చేటువంటి యొక్క మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. అంటే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేనిదే ఉపయోగంలోకి రావు. ఆరోగ్యాన్ని ఈ నెలలో విశేషంగా సూర్యభగవానుడి ఆరాధన ఇస్తుంది. అన్నదాత ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. అందువలన రథసప్తమి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాన్ని భూమి మీద పంపించినటువంటి యొక్క రోజు అంటే రథసప్తమి అంటారు. దాన్నే సూర్య జయంతి ఈ మాఘమాసంలోనే వస్తుంది, సప్తమి రోజున. సరే, అటువంటిది ఈ నెల. తప్పకుండా ఈ నెలల్లో కూడా మిగతా రోజుల్లో చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ రెట్లు 1000 రెట్లు ఎక్కువగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అందరం కూడా సూర్యభగవానుడిని ఆరాధన చేద్దాం. ఈ నెలంతా కూడా విశేష ఫలితాలు పొందుదాం. అలాగే శ్రీ పంచమి అని చెప్పని వస్తుంది. శ్రీ పంచమి అక్షరాభ్యాసాలకి చాలా గొప్పది. సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మాఘమాసంలో పంచమి రోజున, శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసాలు అయిపోయిన వాళ్ళకి చక్కగా సరస్వతీమాత దగ్గర కూర్చోబెట్టి సరస్వతీ నమస్తుభ్యం అని ఒక కీర్తన పాడించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః అని ఆ పిల్లల చేత అనిపించి బడిలోకి పంపించండి. కొత్తగా అక్షరాభ్యాసాలు కూడా చేయడానికి మంచిది ఈ నెల. ఇవన్నీ కొన్ని విశేషాలు చాలా దీంట్లో ఉంటాయి. మహాశివరాత్రి కూడా దీంట్లోనే వస్తుంది, కానీ ఇది మార్చిలోకి వచ్చింది ఈ సంవత్సరం. అప్పుడు వచ్చే నెలలో వాటి విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పినని మనం ఇప్పుడు రాశి ఫలితాల్లోకి వెళదాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల మిథున రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 ఫిబ్రవరి నెలకి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశి వారికి గురుడు శుభుడుగా ఉన్నాడు, బుధుడు కూడా శుభుడే. తర్వాత అష్టమంలో కుజ శుక్రుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి దానివలన పనులు కొద్దిగా కించెత్తు ఆటంకం అవుతూ ఉంటాయి. ఓవరాల్గా పూర్తి చేసుకుంటాం, కానీ మనం అందరం కూడా ఈ రాశి వాళ్ళం కాతే కించెత్తు ఆలస్యంగా ఉంటుంది. తర్వాత భూ సంబంధమైనటువంటి యొక్క వ్యవహారాలని వచ్చే నెలకి వాయిదా వేసుకోవటం మంచిది. మనం అంటే ఈ పొలాలు స్థలాలు కొనుక్కోవటం కానీ, రియల్ ఎస్టేట్ కొనుక్కోవటం కానీ ఇంకో నెలకి నెక్స్ట్ మంత్కి వాయిదా వేసుకుందాం, బాగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన చెందేటువంటి యొక్క స్థితి మన రాశి వాళ్ళకు ఉంటుంది, మిథున రాశి వారికి. అయితే చెప్తే మీది కూడా మిథున రాశి అన్న కూడా మీరు కూడా ఆందోళన పడుతున్నారా అని చెప్పి నేను అనుకోవచ్చు మీరు. అయితే ఇప్పుడు నడిచేటువంటి యొక్క పుట్టినప్పుడు నడిచేటువంటి యొక్క గ్రహ సంపత్తి ఎలా ఉంది, ఏ దశ నడుస్తుంది, అది కూడా మెయిన్గా చూసుకోవాలి మనం. అక్కడ బాగానే ఉంది కనుక నా యొక్క దీనికి నక్షత్రానికి నడిచేటువంటి దానికి బాగుంది, మీకు కూడా బాగుండాలని ఆశిద్దాం. కాబట్టి ఓవరాల్గా మనకి ఆరోగ్యం బాగానే ఉంటుంది.
అంటే ప్రతిదానికి ఆందోళన చెందడం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా పెద్దగా ఆలోచన చేయటం ఉంటుంది. అలాంటి ఆలోచన అక్కర్లేదు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం మనకి అననుకూలంగా ఉండేటువంటి వార్త వింటాం అనుకోండి, అది ఈశ్వరానుగ్రహం నాయన నీదేను అని చెప్పినని పరమాత్మునికి అప్పచెప్పటమే. అప్పుడు ఆందోళన తగ్గుతుంది. ఎవరో ఒక మంచి గురువు గారు ఉంటారు, ఆ గురువే మహాశివుడు గురువు, విష్ణుమూర్తి శివుడు, అట్లాగే విష్ణుమూర్తి గురువే, అలాగే ఆ గురువు గారికి ఆయనే చూసుకుంటాడులే మనదేదో మన నిమిత్త మాత్రమని ఆ గురువుని తలుచుకుంటూ ఉంటే చాలు, అన్నీ సరిపోతాయి. గురుబలం చాలా బాగా ఉంది మనకి. మిగతా గ్రహ బలాలు ఎట్లా ఉన్నా కానీ మనకేం ప్రాబ్లం ఏం లేదు. మిథున రాశి వాళ్ళకి వాడు శుక్రుడు అష్టమంలో ఉండని, కుజుడు అష్టమంలో ఉండని మనకేం ప్రాబ్లం ఏం లేదు. గురుబలం బాగా ఉంది అంటే అన్నీ కొట్టిపారేస్తాడు. గురువే అన్నీ చూసుకుంటాడు, మనకి సంబంధం లేదు. అది మిథున రాశి వాళ్ళకి ఉండేటువంటి యొక్క గంభీరత. ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి కూడా విద్య బాగానే వస్తుంది. మంచి మాట తీరు కూడా మారుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో మంచి విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. వాళ్ళకి కావాల్సిన వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. అట్లాగే పరీక్షల్లో కూడా మంచి వాడు ఉత్తీర్ణులు అవుతారు. వాహనాలను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. చిన్న అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. సంతానాభిలాషులకు సంతానం కలిగేటువంటి యొక్క అవకాశం కనపడుతుంది. కన్యలకి బ్రహ్మచారులకి వీళ్ళకి కూడా వివాహాలు అవుతాయి అనేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక ఒక్కొక్క గ్రహాన్ని తీసిన పరిశీలన చేద్దాం. రవి గ్రహం. ఇప్పుడు మిథున రాశి వారికి రవి ఎవరు? 3 అంటే తృతీయాధిపతి, విక్రమస్థానాధిపతి రవి. 1 నుంచి 13 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 8 సంచారం చేస్తూ ఉంటాడు. అష్టమంలో రవి కనుక సంచారం చేస్తూ ఉంటే అంతగా ఏం పెద్ద ఉపయోగం అని చెప్పలేదు. కనుక ఏదో సామాన్యంగా వాడు విక్రమస్థానాధిపతి కాబట్టి 8 సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదో పర్వాలేదులే అని చెప్పుకోవటం. పైగా పర్వాలేదని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకని? మకర రాశిలో సంచారం చేస్తే మకర రాశికి అధిపతి శని, ఈ సంచారం చేసేవాడు రవి. రవి శనులకి అసలు బద్ధవైరం కాబట్టి పనికిరాదు. కాబట్టి రవి యొక్క అనుగ్రహం మనకి 13 వరకు కూడా మిథున రాశి వారికి అంతగా ఎక్కువగా లేదు. కాబట్టి మనం తప్పకుండా సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోవాలి. నెలల్లా చేసుకోవాలని చెప్పుకున్నాం మొట్టమొదటిలోనే. ఇప్పుడు కంపల్సరీగా కనీసం 13వ తారీఖు వరకు చేసుకోవాలి. 13 రాత్రి 7:19 కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. అది భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. అది పర్వాలేదు. ఈ యొక్క 1 నుంచి 13 కంటే 13 రాత్రి దగ్గర నుంచి బాగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత గురువు యొక్క సంచారం ఎలా ఉంది? గురువు ఎవరు? లాభాధిపతి, షష్ఠాధిపతి. షష్ఠలాభాధిపతి అయినటువంటి కుజుడు, షష్ఠలాభాధిపతి కుజగ్రహ సంచారం. ఇప్పుడు లాభాధిపతి, షష్ఠాధిపతి అయినటువంటి కుజుడు 1 నుంచి 5 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ధనుర్రాశి అంటే మనకి మిథున రాశి వాడికి 7వ స్థానం. 7 సంచారం చేస్తూ ఉంటాడు. అంతగా పెద్దగా ఉపయోగం అనేటువంటిది చెప్పడానికి అవకాశాలు లేదు. అయితే ధనుర్రాశికి అధిపతి గురువు గారు కాబట్టి ఇక్కడ కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి కుజగురులు మిత్రులు కాబట్టి కొద్ది నయం, పర్వాలేదు. 5వ తారీఖు రాత్రి 9:46 మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. అది 8 సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు 8 సంచారం కూడా అంతగా పెద్ద యోగించదు. కాబట్టి ఓవరాల్గా కుజ సంచారం ఏదో చవచ్చు అంతంత మాత్రమే, పెద్ద అనుకూలత అని చెప్పడానికి అవకాశాలు లేవు. ఇక నెక్స్ట్ వచ్చి శుక్రగ్రహం. శుక్రుడు 12:5 వాడు. 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలో 9 సంచారం చేస్తూ ఉంటాడు. అది మంచిదే. భాగ్యంలో సంచారం శుక్రుడు 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలో 7 సంచారం చేస్తూ ఉంటాడు. సామాన్యమైనటువంటి యొక్క విషయం.
అట్లాగే 11 దగ్గర నుంచి పైగా ధనురాశికి అధిపతి గురువు గారు ఇక్కడ శుక్రుడు సంచారం చేసిన గురు శుక్రులకు కూడా చౌచవ తప్ప ఏం పెద్ద ఎఫినిటీ ఏముందని చెప్పుకోవడానికి అవకాశాలు లేవు. అయితే 11వ తారీఖు తెల్లవారుజామున 4:56 అంటే 12వ తారీఖు నుంచి కూడా మకరంలో ప్రవేశం చేస్తున్నాడు. అది 8 అంటారు. 8లో కనుక శుక్రుడు సంచారం చేస్తే అది కూడా మనకి ఎంత పెద్ద అనుకూలమైనటువంటి ఒక ఫలితం కాదు. 30 నుంచి 1 నుంచి 20 వరకు అది. 20వ తారీఖు ఉదయం 6:05 నుంచి కుంభరాశిలో 9 సంచారం చేస్తున్నాడు. మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. ఏదో పర్వాలేదు. కాబట్టి ఓవరాల్గా బుధుడు యొక్క సంచారం సామాన్యంగా ఉన్నది. ఇంకా గురువు యొక్క సంచారం ఇది చెప్పుకుందాం, అద్భుతంగా ఉంది. మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మనకి లాభంలో ఉన్నాడు. మిథున రాశి వారికి లాభంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు. ఇది చాలు. మిగతా అననుకూలమైనటువంటి గ్రహాలన్నీ కూడా దీనిని కట్టగట్టి పక్కన మారేసేసేసి గురువు యొక్క అనుగ్రహం ఉంటే చాలు. గురువు మేషరాశిలో లాభంలో ఉన్నాడు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. అది చాలదండి. గురువు యొక్క అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది. అలాగే శని అష్టమ భాగ్యాధిపతి మిథున రాశి వాడికి కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభం అంటే వాడికి భాగ్యస్థానం. కుంభంలో భాగ్యంలో 9 సంచారం చేస్తూ ఉన్నాడు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ. చాలా బాగుంది. ఇతర రాహు యొక్క సంచారం. రాహు సంచారం ఎక్కడుంది? మీనరాశిలో ఉంది. మీనంలో రాహు సంచారం అంటే 10 సంచారం చేస్తున్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. అంటే లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఏదైనా కరోలరీ ఉందా, ఆయన కూడా మనకి ఏమైనా ఉపయోగం ఉంటాడా అని తెలుసుకోవటానికి వీరు రాహు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. రేవతి నక్షత్రం 4వ పాదంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అనుకూలంగా ఉంటుంది అని చెప్పడానికి అంత అవకాశం లేదు. కానీ ఒక కరోలరీ ఉంది. ఏమిటిది? మిథున రాశిలో ఉండే నక్షత్రాలు ఏంటండి? మిథున రాశిలో ఉండే నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ 3 నక్షత్రాలు మిథున రాశిలో ఉంటాయి. ఇప్పుడు రాహు సంచారం చేసేది మీకు మీనంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ మీనంలో కూడా యాంటీ క్లాక్ వైపు తిరిగి వచ్చాడు కాబట్టి చివరి నక్షత్రంలో ఉంటాడు. అంటే రేవతి నక్షత్రం 4వ పాదంలో ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఆరుద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం వారికి సరిపడుతుంది. కనుక ఆరుద్ర నక్షత్రం వారికి రాహు సంచారం అనుకూలము. మిగతా వాడికి ఏది సామాన్యం. మిగతా 2 అంటే మృగశిరకి పునర్వసుకి సామాన్యం. ఆరుద్ర నక్షత్రం వారికి పూర్తిగా శివుడు. అది చెప్పుకోవాలి. కాబట్టి కొద్దిగా కించెత్తు కాళ్ళ నొప్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాయింట్ పెయిన్స్. అలాగే స్త్రీలకి కూడా కొద్దిగా కాస్త మెన్సెస్ పీరియడ్స్ ఆలస్యం అవడం ప్రారంభమవుతాయి. వాటికి జాగ్రత్తగా మీ ఊళ్ళో ఉండేటువంటి దైవజ్ఞాలు చూపించుకుని చక్కగా ఆ రాహు యొక్క దీన్ని పోగొట్టుకోండి. తర్వాత రాహువు దుర్గామాత స్తోత్రాన్ని చదువుకుంటే రాహు యొక్క అనుకూలత లభిస్తుంది. కేతు సంచారం కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్య అంటే 4 సంచారం చేస్తున్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ఇది ఓవరాల్గా చూస్తే ఏమీ కేతు సంచారం బాగాలేదు. ఇక లోతుగా చూసుకుందాం ఏదైనా పనికి వస్తుందా అని. దేంట్లో సంచారం చేస్తున్నాడు? లోహమూర్తిగా 4 సంచారం చేస్తూ ఉన్నాడు. 4 ఇందులో ఇప్పుడు మిథున రాశి చెప్పుకుంటున్నాం. మిథున రాశిలో ఏమేమి ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ 3 నక్షత్రాలకి కూడా ఈ యొక్క కన్యారాశిలో ఉండేటువంటి యొక్క చిత్తా నక్షత్రంలో సంచారం చేసేటువంటి యొక్క కేతువు అనుకూలమే. ఎందుకంటే వాడు తారాబలం చూసుకుంటే అనుకూలంగానే ఉంటుంది. చూసారా? కనుక
ఈ నక్షత్రానికి రేవతి నక్షత్రానికి సరిపోతుంది కాబట్టి ఓవరాల్గా ఈ అక్కడ మీకు లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా కేతువు యొక్క గ్రహ సంచారం చాలా బాగా ఉన్నది అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? విద్యార్థులు గురుబలం బాగుందిగా, బాగుంటుంది. ఉపాధ్యాయులకి బాగా ఉంటుంది. వ్యాపారస్తులు వాడు గురువు ధనకారకుడు కదా, బాగా ఉంటుంది. అలాగే బుధుడు కూడా సంతోషాన్ని ఇస్తాడు, చాలా బాగుంది. తర్వాత సౌమ్యగ్రహం బుధుడు, అది బాగానే ఉంది. నెక్స్ట్ చేతివృత్తిదారులకి బాగానే ఉంది. న్యాయవాదులకి రవి యొక్క సంచారం బాగా ఎప్పటి నుంచి 13వ తారీఖు దగ్గర నుంచి పర్వాలేదు. వైద్యులకు కూడా అప్పటి నుంచే బాగుంటుంది. ఇప్పుడు స్త్రీలకి కళాకారులకి ఇందాక మనం చెప్పుకున్నాం, అంతగా పెద్దగా ఉపయుక్తం కాదు. ఇప్పుడు మాసాధిపతులు మృగశిర నక్షత్రానికి మాసాధిపతులు 1 నుంచి 10 దాకా బుధుడు, 10 తర్వాత శని. మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య చదువుకోండి. 33 శ్లోకాలు ఉంటాయి. చక్కగా ఒకదాని చదువుకుంటూ ఉండి ఆనందించండి. తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ. నీలాంధ్ర సమాభాసం రవిపుత్ర యమాగజం, అది విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. శని స్తోత్రం చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మాత్రం సంభూతం తం నమాం శనీశ్వరం, అది ఒక 21 పర్యాయం చేసుకోండి. కాబట్టి ఇది మృగశిర వారికి. ఆరుద్ర నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు కూడా గురువే మాసాధిపతి. 10 తర్వాత నుంచి మాసాధిపతి కుజుడవుతాడు. మీరు అమ్మవారు దుర్గామాత యొక్క స్తోత్రాలు చదువుకోండి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. అలాగే గురువు గారి యొక్క విశేషం, గురు స్తోత్రం కూడా చదువుకోండి 21 పర్యాయం. ఆరుద్ర, గురువుగారు, కుజుడు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య, చాలా బాగుంటుంది. పునర్వసు నక్షత్రం వారికి అంటే 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలో ఉంటారు. 1 నుంచి 10 వరకు కూడా చంద్రుడు, 1 నుంచి 10 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా వస్తాడు. కాబట్టి మీరు పునర్వసు కాబట్టి గురుస్తోత్రం పారాయణ చేసుకోండి, లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోండి, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. ఇది ఓవరాల్గా బుధుడు కనుక బుధుడు అంటే 5. అదృష్ట సంఖ్య 5, 1, 3, 5, 8 ఈ యొక్క ఇవి ఆది బుధ శుక్ర శని వారములు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.